హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే బాహుబలి సెట్. ఇది హైదరాబాద్ కాదు, రామోజీ ఫిల్మ్ సిటీ అంతకన్నా కాదు, మా రాయచోట్లోనే ఎగ్జిబిషన్ ఇది. మీరు కనుక మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈరోజు అయితే బుకింగ్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసేసుకున్నాం. ఎంట్రీ టికెట్లు అయితే తీసుకున్నాము. టికెట్ ఒకటి 6 రూపాయలు తీసుకున్నారు. దీనిపైన అమౌంట్ ఎంత కూడా రాయాలా. ఎగ్జిబిషన్ సెట్ మొత్తం బాహుబలి థీమ్తో నింపేసినారు. ఇక్కడ చూస్తే ప్రభాస్ అన్న ఉన్నాడు. ఈయన ఏమో నాకు తెలియదు. కాలకాయ అంకులు సెట్, అనుష్క ఆంటీ ఉంది, తమన్నా ఆంటీ. ఏంది అక్కడ బల్ల, ఇది దున్నపోతు ఫస్ట్లో వస్తుంది కదా ఎంట్రీలో, ఆ దున్నపోతు. అక్కడ బలాల్దేవ్ అంకుల్ ఉన్నాడు. వీళ్ళేరి చీకోవాలి మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్స్ అవి ఇవి ఉన్నాయి. ఇక్కడ లేడీస్కి సంబంధించినవి. అన్ని బొమ్మలు పోయేటప్పుడు మా బొమ్మలు కొనుక్కోవాలి. దక్షిత్ వాళ్ళ మామ దగ్గర వెళ్ళిపోతున్నాడు ముందర మా బావ. ఇది చాక్లెట్ లావా కేక్. చీకుకి అయితే ఒకటి తీసుకుంటున్నాము. దక్షిత్ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. చీకు బాగా ఇస్తావా? చీకు ఎట్లుంది అది? ఎట్లుంది? పిల్లలు అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు కూడా తినేస్తున్నారు. ఇవన్నీ పిల్లలతో కలిసిపోయినారు. బాగుందా? చిన్నప్పటి నుంచి ఇట్లాంటి రింగులు అన్నీ వేయాలని కోరిక. అరే రింగ్స్ చూపించే. చీకు రింగ్స్ చేస్తాడు ఈరోజు. అబ్బాయి రా అబ్బాయి, ఒక్కటన్నా పడాలా బై. పడింది బాగా కరెక్ట్గా పడింది. ఇసురా దగ్గర దూరంగా ఇట్లా ఇసురాలా. ఏదో ఒకటి బై. నేను ట్రై చేస్తా ఉండు. చీకు 4 ఇసురుతాడు వీడు. అర్రే మిస్ అయిపోయా. ఈ గ్లాసెస్ పడేసేటివి బాల్స్తో. ఏదో ఫ్రూట్స్ ఏవో ఉన్నాయి. ఈ బాణాలు కొట్టేటివి. ఏందో నా వైఫ్ చిన్నపిల్లల కంటే అద్మానంగా ప్రతిదీ కావాలంటే అది. వీడు చూడు దొరికిందని నోట్లో పెట్టుకుంటాడు. ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకుంటాము. చీకు బాగా కావాలంటే ఇది. కొలంబస్ జైంట్ వీల్ తిప్పట్లేదు. ఇది ట్రైన్. ఇప్పుడు దక్షిత్ నా వైఫ్ దక్షిత్ ఎక్కుతున్నారు ఈ ట్రైన్లో. ఇది కొనుక్కున్నాము. దక్షిత్ తినే పట్టుకున్నాడు. 100 రూపీస్ ఇది. దక్షిత్ అట్లే చూస్తున్నాడు. ఈ ట్రైన్లో ఎక్కడానికి అయితే మంచి ఉత్సాహం చూపిస్తున్నారు వీళ్ళు. ట్రైన్ టికెట్ ఒక్కరికి 80 రూపీస్ ఇది. దక్షిత్కి దొరికిన సంద మొత్తం ఆడుకుంటాడు, అదరగొట్టేస్తున్నాడు. చీకు నెక్స్ట్ ఇది ఎక్కుతాడు అంటున్నాడు. ఇక్కడ చాలా వరకు చిన్నపిల్లలకు సంబంధించినవి చాలా ఉన్నాయి. వాటర్ స్విమ్మింగ్ పూల్. దక్షిత్ కాదు చీకు దిగలే అంటున్నాడు దీన్ని. ఎందుకంటే అక్కడ పోయి ఆడుకోవాలి కదా, దాన్ని డ్రైవ్ చేయాలా. వాడికైతే కష్టము. ఇదైతే 60 రూపాయలు. చీకు రెడీ ఉన్నాడు. చిన్నది దీంట్లో దక్షిత్ అయితే పట్టడంట. వాడిది ఏం లేదు. అక్కడ రిమోట్ అన్న కంట్రోల్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఇట్లా ఎంజాయ్ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ హెలికాప్టర్స్ ఉన్నాయి. కొన్నందుకు చీకు బలవంతంగా వినిపిస్తాను. మా బావ వచ్చిన కానీ అమ్మ కొడుకులు ఇద్దరు ఆడుకుంటానే ఉన్నారు. ఆడికైనా వీళ్ళిద్దరు ఆడుకుంటారు. ఇంట్లో అయినా వీళ్ళే, బయటనే వీళ్ళే. చీకు అయితే ఎక్కినాడు దీంట్లోకి. ఏది ఎత్తుకో అన్ని 60 రూపాయలే. వీడు భయంగా గట్టిగా పట్టుకున్నాడు. మామూలుగా చీకుకి ఇవన్నీ అంటే భయము. కాకపోతే చూద్దాం ఈరోజు ఎంతవరకు వెళ్తుందో.
నేనేదో నిమిషానికి ఒకసారి ఆపుతున్నాడు. పిల్లలు ఇక్కడ బాగా జంపింగ్ జాక్లో బాగా ఆడుకుంటున్నారు. కాకపోతే చీకుని ఎక్కమంటే భయపడుతున్నాడు. ఇది ఎక్కడంలా చీకుది అయితే ఆడుకునేది అయిపోయింది. 5 రౌండ్లు 10 రౌండ్లు వేసింటారు, నాకు కూడా కరెక్ట్ గుర్తులేదు. ఎట్లుంది చీకు? బాగుంది. లాస్ట్ చీకు అయితే ఎక్కుతాను ఫిక్స్ అయిపోయినాడు. ఎక్కిపిస్తాను చీకు. ఇప్పుడు చీకు పోదామా? అప్పా వీడి భయం చూడాలా, మామూలుగా ఉండదు వీడికి భయము. జంప్ ఎదురు లోపు మధ్యలోకి పో. అంతే అంతే. ఇంకా దక్షిత్కి ఏడుపు వస్తుంది, నిద్ర స్టార్ట్ అయిపోయింది. దక్షిత్ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఆ వెనకాల జైంట్ వీల్ ఉంది, జైంట్ వీల్ ఏం కదలట్లేదు అసలు. ఈరోజు పెద్ద కస్టమర్స్ లేరనుకుంటా. నాకైతే హాలిడే ఉందని వచ్చా ఈరోజు. కొలంబస్ కూడా పెద్ద కదలడంలే. జైంట్ వీల్ అసలు ఒక్క రౌండ్ కూడా ఎవరు తిప్పినట్టుగా లేరు. బ్యాక్ సైడ్ అన్ని ఫుడ్ కోర్ట్స్, వెనకాల గోబీ సెంటర్ అది ఉంది. నెక్స్ట్ అదే ప్లాన్, వెళ్ళి గోబీ తినాలి కొంచెం. గోబీ మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కాసంత గోబీ 70 రూపీస్ తీసుకున్నాడు. టేస్ట్ అయితే పర్లా బాగానే ఉంది, బయట ఉన్నట్లే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలంతా. ఎవరు పొర్లుతున్నారు, ఎగురుతున్నారు, దుంకుతున్నారు. నిన్నే పెడతా. ఇదేంట మాస్టర్ ఫేమస్. ఏం పేరు చిన్న నీ పేరు? నీ పేరేం పేరు? భరత్ కుమార్. ఎటుంది బా? ఏం చెప్పు, మెల్లగా మెల్లగా తినాలా. ఇక్కడ దీన్ని కూడా నాన్ వెజ్ అంటే తింటున్నాడు. దక్షిత్ ఫైనల్గా అయితే నిద్రపోయినాడు, కొద్దిసేపు ఏడ్చినాడు పాపం. బ్రేక్ డాన్స్ అసలు ఆడటం లేదు, ఎవరు లేరు. చాలాసేపు తర్వాత చూసినది. కొలంబస్ చాకో వెనిలా మిక్స్ ఐస్ క్రీమ్, ఇది 30 రూపీస్. ఎట్లుంటుందో చీకుని అడగాల. అరే చీకు ఎట్లుంది నిజంగా? నువ్వు ఏదైనా ఫస్ట్ బాగుందంటే తర్వాత బాగాలేదంటావు. మా చీకు ఫస్ట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది మామ అన్నాడు. 15 నిమిషాలు నాకు వద్దన్నాడు. అసలు సరిగా తిన్న కూడా తినలేదు, సగం సగం. ఏదుడు అయిపోయినాడు సడన్గా. అబ్బా ఏ ఎవరిని పడుస్తావు? పద పద చీకు ఇంటికి పోదాంపా, ఇంట్లో పడు చూపా. ఈ బాల్స్ పడితే డబ్బులు కాదు, ఏదో సామాన్లు వస్తాయంట. ఆడవాళ్ళకి సామాన్లు పిచ్చి ఉంటుంది. మా మేడం కూడా ఉంది. వెళ్ళిపోయే టైంలో ఈ గేమ్ ఆడదామంటుంది మా మేడం. పెట్టిన 30 రూపాయలకి 30 రూపాయలు బాక్స్ వచ్చేసింది. హ్యాపీ హ్యాపీ కదా లాస్ట్కి. ఇదంటే పెద్దదున్న పోతే ఇడుంది. చీకు కమాన్. చీకు అయితే దుబ్బకి ట్రై చేస్తున్నాడు. పిల్లలు పని కోపం వచ్చింది, పొడుస్తాడంట. వాడు బాహుబలి సినిమా దగ్గర ఒక 40 టైమ్స్ చూసింటాడు. అందుకే ఆయనకి క్యారెక్టర్లు అన్ని మైండ్లో ఎక్కేసినాయి. లోపల కత్తి కొనేసరికి ఆయనకి బల్లాల దేవుని పైన కోపం వచ్చాడు. చాలే బల్లాల దేవుడు చనిపోయిన వచ్చే. ఎవరో తెలుసా? ఏ అంటే ఈ ఆంటీని కూడా చంపేస్తావా? వద్దులే, ఆంటీ ఎట్లా చచ్చిపోయింది సినిమాలో. మొత్తం బాహుబలి ఎత్తేమో. వీడికి విలన్లు కనిపిస్తే చాలు కత్తి తీసుకొని పొడుస్తాడు అందరినీ. అరే ఎవరు రా అంకుల్? అంకుల్ పేరు ఎవరు? కాలకాయ అంకుల్. కాలకాయ అంకుల్. కాలకాయ అంకుల్ రా. చాలే చచ్చిపోయినట్లు వచ్చాయి. వచ్చేటప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర మోసం చేసినాము. మోసం ఏంటంటే వీడికి 7 years,
కానీ 4 years అని చెప్పి మోసం చేసి లోపల తీసుకొచ్చేసాము. ఇదైతే ఈరోజు లాగు. మన వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.